ప్రభునామానికి మహిమ కలుగునుగాక. మనం క్రిస్మస్ పర్వదినాలు, పండుగ దినాలు మనం ఉన్నాం. ఇప్పుడు అందరూ మొక్కల్లో ఏముంటుందంటే, కొందరు ఆనందంగా ఉంటారు, కొందరు బాధగా ఉంటారు. ఆనందంగా ఉండేవాళ్ళు ఎవరంటే, ఇప్పుడు పిల్లలు చూడండి, భలే ఆనందంగా ఉంటారు. ఎందుకు? కాదు, వాళ్ళ ఆయన కొత్త బట్టలు కొనిస్తాడని. ఈరోజు రేపు బట్టలు కొనిస్తామంటే వాడు ఎట్టగడతాడు, బల్లెని ఎగరుతున్నాడు అనమాట. అంటే వాడికి బట్టలు ఆనందం, వాడు కోరుకున్నవని. పిల్లల ఆనందం అంటే బట్టలు వస్తాయని. కాబట్టి తెచ్చే తండ్రి సంగతి ఏమో కానీ పిల్లలు ఆనందపడతారు. తండ్రి ఉన్నంత వరకు పిల్లవాడికి ఏ బాధ లేదు, ఏ భయం లేదు, ఏ చింత లేదు. ఈరోజు ఒక పిల్లవాడికి తండ్రి ఎలాగైతే ఉన్నాడో మనకు కూడా ఒక తండ్రి ఉన్నాడు. క్రిస్మస్లో క్రీస్తు పేరులో అనే శీర్షికను మనం ప్రారంభించాం. అందులో ఈ రాత్రి వేళ యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 9:6. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతిని అతనికి పేరు పెట్టబడును అని చూస్తూ ఉన్నాం. నిత్యుడగు తండ్రి, ఈ వాక్యమును బట్టి మన శీర్షిక అంశం ఏంటంటే నిత్యుడగు తండ్రి. వీటి కొరకే చిన్న ప్రార్థన చేద్దాం, తర్వాత ధ్యానం చేద్దాం. మహాగరుడైన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ క్రిస్మస్ పర్వదినం, మరి పండుగ దినాలు, ప్రపంచం జరుపుకునే పండుగ నా తండ్రి, కుల మత భేద జాతి భేదం లేక, గ్రామ భేదాలు లేకుండా పండుగ జరుపుకోవడానికి ఆశపడుతూ ఉన్నారు. పండుగ మాసంలో నేను ఎట్ట పండుగ చేసుకునేది, ఆర్థికంగా బాగుంది, ఎంతో ఇబ్బందులో ఉన్నాను, నేను అనుకున్న డబ్బులు రాలేదు అయ్యా, మరి ఎలా చేయాలని ఎంతో కుటుంబాలు నీ వైపు ఆకర్షించబడి ప్రార్థిస్తున్నారు. వారందరికీ తండ్రి, ఈరోజు పరమ తండ్రి అనేటి యేసుక్రీస్తు వారి జీవితాలకు ఒక శుభమైనటువంటి ఆనందం దయచని, మరలా వచ్చే సంవత్సరమే ఉంటామో ఉండమో దేవుడా మాకు ఎలాగో అని ఆధారపడేవారు ఎంతోమంది కోకుళ్ళగా వైపు ఉన్నారయ్యా. వాళ్ళ ఆర్థిక విషయాలు, వారి ఆరోగ్య విషయాలు మీరు సహాయం చేయమని, మీరు మాట్లాడి కృప చూపించమని, బలపరచమని, నడిపించమని, వాక్యం చదువుకున్న కొద్ది నిమిషాలు మరి మాతో మాట్లాడి సహాయం చేస్తామని యేసుక్రీస్తు నామమును బట్టి వాక్య భాగం కొరకు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. చదవబడినటువంటి లేఖన భాగము ఇక్కడ మనం గమనించగా, ఈరోజు మన శీర్షికలో ఇదివరకే మనం యేసుక్రీస్తు క్రిస్మస్లో క్రీస్తు పేరులో ఎవరెవరి గురించి అంటే మనం చదువుకున్న వాక్యములో ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త విన్నాం, బలవంతుడైన దేవుడు కూడా విన్నాం. ఇప్పుడు ఏదంటే ఈరోజు నిత్యుడగు తండ్రి, ఈయన గురించి రాయబడింది నిత్యుడగు తండ్రి అని చూస్తున్నాం. తండ్రి ఉన్నాడంటే అప్పుడు వారికి ఏమన్నంటే ఆయన సంతానంగా ఉండాలి, అంటే ఆయన పిల్లలు ఉండాలి. ఇప్పుడు దేవుని వాక్యం బట్టి మనం ఆలోచిస్తున్నప్పుడు తండ్రి, ఈయన ఏ తండ్రి అంటే బైబిల్ గ్రంథంలో ఇక్కడ నిత్యుడగు తండ్రి ఎవరికి పెట్టంటే దేవాది దేవుడికి పెట్టబడింది. ఆయన కుమారులు అంటే ఈరోజు సర్వలోకం ఎవరైతే రక్షించబడ్డారో, తమ పాపాల కొరకై ప్రభుని యేసుక్రీస్తు లోకానికి వచ్చిన ఒక తండ్రిగా, ఆ తండ్రి బలియాగం చేయబడి, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తండ్రి అని మనం చూడాలి. అయితే దైవ గ్రంథంలో ఈ వాక్యానికి మరొక అనుబంధ వాక్యాన్ని మనం గమనిద్దాం. ఇక్కడే యెషయా గ్రంథం 63వ అధ్యాయం, యెషయా గ్రంథం 63వ అధ్యాయం 16 వచనం చదువుకుందామా. 63:16. మాకు తండ్రివి నీవే, అబ్రాహామును నెరుగకపోయినను, ఇశ్రాయేలు మమ్మను అంగీకరింపకపోయినను, యెహోవా నీవే మా తండ్రివి, అనాది కారణమే మాకు విమోచకుడువు, నీకు పేరు కదా, నీకు పేరు కదా. అనాది కాలం అంటే దేవుడు నిత్యుడగు తండ్రి అంటే నిరంతరం ఉండే తండ్రి. ఈరోజు 2 రోజులకు ఉండేది కాదు. ఈ లోక తండ్రి గురించి పరమ తండ్రిని గురించి మనం వింటున్నాం. యేసుక్రీస్తు తండ్రి ఎంతవరకు ఉంటాడు? నిత్యుడు. ఆ నిత్యుడైన తండ్రితో నీవు నేను ఉండబోతున్నాం. అందుకదా నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిలా బ్రతికించుచున్నది, నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిలా బ్రతికించుచున్నది. నిరంతరం ఉండాలనిపిస్తుంది ఈ ఆశ.
ఎప్పుడు అనిపిస్తుంది? ఎప్పుడు ఈ పాట ఎప్పుడా? కాటికి కాళ్ళు చేపేసినప్పుడు ఇంకెవరు వద్దు నాయనా, నిరంతరం ఎవరితో ఉండాలా? నేను కూడా రిటైర్మెంట్ తీసుకున్నాను. నేను ఒక ఆమె ఈరోజు నేనేం తీసుకున్నాను? ఈరోజు నాకు రిటైర్మెంట్ వచ్చింది. ఇంకా నేను ఫ్రీగా తేవచ్చు, దేవునితో తిరగచ్చు, నేను దేవుని పిల్లలతో ఉండొచ్చు. అది భాగ్యం. ఇంతవరకు నిత్యము తండ్రి నీతో ఉన్నాడు. ఆ తండ్రి కుమారులు ఎలాగ ఉండాలి? ఆయనతో జీవించాలి. అనాది మొదలుకొని ఏమండి, మొదటివాడు ఆయనే, కడపటి వాడికి కూడా ఆయన. భవిష్యత్ కాలంలో ఉన్న తండ్రి ఆయనే, వర్తమాన కాలంలో ఉన్న తండ్రి ఆయనే, జరిగిపోయిన కాలంలో తండ్రి కూడా. అందుకే ఆయన నిరంతరం ఉండే తండ్రి. ఆ వాక్యం అనాది కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఉండే దేవుడు. శాశ్వత కాలం. మనం ఈ లోకం విడవబడిన మన పరలోకానికి వెళ్ళే ఒక తండ్రి మనకున్నాడు. ఆయన పేరే ప్రభునటువంటి యేసుక్రీస్తు. ఆయన తండ్రి మనం చూస్తున్నాం. ఎందుకో తెలుసా? ఆయన యొక్క జీవిత విధానం, ఆయన గురించి దేవుని వాక్యంలో మనకు నిత్యము ఆయన ఉండే తండ్రిగా ఉన్నాడు. నీవే మా తండ్రి అని చూస్తాం. 89వ కీర్తన చూద్దాం రండి. 89వ కీర్తన ఏమని కీర్తనాకారులు రాస్తారో దేవుని వాక్యంలో మనం చూద్దాం. 89:26 నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొర్రపెట్టును. ఈరోజు మానవలోకం ఏమిటంటే, మనం పరలోకముందున్న మా తండ్రి అని మనం ప్రార్థనలో, యేసుక్రీస్తు శిష్యులు ప్రార్థన ఏమిటంటే పరలోకముందున్న మా తండ్రి. మనం ఏం చేస్తామా? మనం కూడా ఎట్లా ప్రార్థన చేస్తాం? పరలోకముందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము అని చూస్తాం. కాబట్టి మన తండ్రి పరలోకములో ఉన్నాడు. చాలా ప్రార్థనలు ఎక్కువగా నీవే మా తండ్రివి. ఇంకొంతమంది ఇలా ప్రార్థన, నా కన్న తండ్రి నీ పాదాలకి స్తోత్రాన్ని ప్రార్థన. ఏం తండ్రి? మన కన్నాడు ఆయన. యేసు ప్రభు తన రక్తధారలో నిన్ను నన్ను ఏం చేశాడు? కొన్నాడు కాబట్టి కన్న తండ్రి అన్నాం. ఆత్మీయతలు నిన్ను నన్ను యేసయ్య కన్నాడు. ఆయన రక్తధారలో కడగబడతావా? అయితే పరమ తండ్రి నీకున్నాడు. యేసు తండ్రిని రాత్రి వేళ ఎవరైతే కలిగి ఉంటారో ఆయన నీతో నిత్యం ఉండే తండ్రి. ఆ తండ్రి ద్వారా నీకు అనేకమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈ తండ్రి నమ్ముకొని ఈ కుటుంబం ఇక్కడ ఈ వాక్యం చెప్పడానికి వచ్చిన స్థలంలో దాదాపు 23 సంవత్సరాలు ఈ తండ్రిని వెంబడించారు. ఎన్నేళ్ళు? 23 సంవత్సరాలు ఇదే ఊరిలో ఇదే స్థలంలో వాక్యాన్ని అందిస్తున్నాం మేము. 23 సంవత్సరాలుగా ఈ తండ్రి ఈ కుమార్తె ఎన్ని రోజులు ఫాలో అయింది? 23 సంవత్సరాలు తన తండ్రిగా భావించి ఆయన వెంబడించింది. తన తండ్రిగా భావించి వెంబడించింది. అందువల్లే తండ్రితో తాను, తనతో తండ్రి ఉన్నందువల్ల ఎలాగున్నా చేసినా క్షేమంగా నిలబడుతున్నారు. చిన్న చిన్న బాధలు వస్తాయి, చిన్న చిన్న గొడవలు వస్తాయి, చిన్న చిన్న రోగాలు వస్తాయి, చిన్న చిన్న జబ్బులు వస్తాయి, చిన్న చిన్న వేదనలు వస్తాయి, దుఃఖాలు వస్తాయి, శ్రమలు వస్తాయి. ప్రపంచానికి రాలేదా? ప్రకృతికి రాలేదా? పక్షులకు రాలేదా? మనుషులకు రాలేదా? మానవులకు రాలేదా? మానుకు రాలేదా? ఎవరికైనా వస్తుంది. ప్రతి వారి మీదకి శోధన వస్తుంది. అయితే ఆ శ్రమల్లో కొలిమిలో పుటవేయబడుతున్నప్పటికీ కూడా ప్రభువుని వెంబడించినటువంటి వ్యక్తులు కూడా చూస్తున్నాం. ఆ పరమ తండ్రిని బట్టి, ఆ తండ్రిని వెంబడించడాన్ని బట్టి మనకు ఎలాగున్నామంటే ఇంతవరకైనా జీవించగలుగుతున్నాం. తండ్రి కాపుదలలో, తండ్రి భద్రతలో, తండ్రి కరుగులో మన జీవితాలు క్షేమం కలిగి ఉన్నాం. ఆ మాట గమనించాలి. ఈ తండ్రిని గురించినటువంటి బైబిల్ గ్రంథంలో మనం చదువుతూ ఉంటే అనేకమైన విషయాలు ఉన్నాయి. అనేకమైన విషయాలు. ఈ తండ్రిని ఈ కుటుంబం ఎలా వెంబడించిందంటే దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం చదవండి. 16వ అధ్యాయము 11వ వచనం. 16-11 అక్కడ మనం చదవబడినటువంటి వాక్యాన్ని చూద్దాం. దేవాదేవుడు రాసిన మాట. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము వెదుకుడి. ఈమెం చేసింది శ్రీ అమ్మ ఈ కుటుంబ ప్రార్థన కూడికలో? ఈ కుటుంబం ఏం చేసింది తెలిసిన? ఫస్ట్ పాయింట్, ఆయన ఆశ్రయించింది. ఎప్పుడు? 23 సంవత్సరాల క్రితమే పరమ తండ్రిని ఆశ్రయించి, అయ్యా నువ్వు నా కన్న తండ్రివి, నువ్వు నా తండ్రివి, నువ్వు తప్ప నాకెవరున్నారు, నా బలము నీవే,
ఇంతవరకు బలంగా నిలిచి ఆమె పని ఆమె చేసుకుంటానండి. నిజమా కదమ్మా? నీ పని అంతా ఎవరు చేయను? ఆయన బలం ఇవ్వగా, ఆయన సత్తు ఇవ్వగా ఇంతకాలం ఆలోచించండి. దేవుడే బలం ఇవ్వకపోతే ఆమె నడుచుంటుందా? దేవుడే బలం ఇవ్వటం పని చేసుకుని ఉంటుందా? 23 సంవత్సరాల తండ్రి ఏమి ఇచ్చడానికి? బలం ఇచ్చాడు. ఆ తండ్రిని నమ్ముకున్న వారికి బలం ఉన్నది. ఆ తండ్రిని వెంబడించిన వారికి ఆశ్రయం ఉన్నది. ఆ తండ్రిని వెంబడించిన వారికి అవి ఎలాగో నిత్యము వెతికింది. అది కారణం. ఈరోజు ఈ వాక్యం ద్వారా ఎవరైతే పరమ తండ్రిని వెంబడిస్తారో, ఆ తండ్రిని ఆరాధిస్తారో, ఆ తండ్రిని పూజిస్తారో, ఆ తండ్రిని ఆశ్రయిస్తారో, వారి జీవితాలు బలముతో నింపబడతారు. అలాగైతే ఈ కుటుంబానికి ఏమి ఇచ్చినట్లు? బలం ఇచ్చినటువంటి జీవితం. బలమే లేకపోతే ఈరోజు తన రెక్కల కష్టంతో ఆమె బ్రతుకుతుంది. నేను చూసినప్పుడు మొదలుకొని ఈ రోజు వరకు కూడా తన రెక్కల కష్టాన్ని దేవుడు ఎన్నడూ తీసివేయలేదు. కాపాడుతూనే, సంరక్షిస్తూనే, ఎవరు చూసినా, ఎవరు చూడకపోయినా, ఎవరు పట్టించుకోకపోయినా దేవుని యొక్క తండ్రి ఆమెతో ఉన్నందువలన ఆమెను నేటి వరకు దేవుడిచ్చుడు తన బలమును దేవుడు దీవించాడు. బలం లేకపోతే భూమి మీద ఏం సంపాదించగలమా? నీరసం పడిపోతే ఏం చేయగలం? కాబట్టి తండ్రిని నమ్ముకున్నందువల్ల ఆమె జీవితం భాగ్యముగా నడిపించబడి. అందుకే మా తండ్రివి నీవే, పరలోకమున తండ్రి దేవా, మన పాట తండ్రి దేవా, మన తండ్రి అయిన పరలోకముందున్న తండ్రి మనం చూస్తూ ఉన్నాం. ఈ తండ్రి చేసే పనులు దేవుని వాక్యంలో కొన్ని విషయాలు మనం చదువుకున్నాం. పరమ తండ్రి ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆ తండ్రి నిత్యుడగు తండ్రి కదండి. ఏ తండ్రి అయినా నిత్యుడగు తండ్రి. ఆ నిత్యుడగు తండ్రి చేసినటువంటి గొప్ప కార్యాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఆ నిత్యుడగు తండ్రి ద్వారా కలిగినటువంటి భాగ్యాన్ని మనం ఆలోచన చేస్తే మనం చూద్దామండి. మత్తయి సువార్త 6:26 ఈ నిత్యుడగు తండ్రి అనేటువంటి శీర్షికలో మత్తయి సువార్తలోకి వద్దాం రండి. 6:26 మత్తయి సువార్త తీసిన వారు చదవచ్చు. 6:26 ఆకాశ పక్షులు చూడి అవి వెత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచూ ఉన్నాడు. ఎవరినా? మీ పరలోకపు తండ్రి. అమ్మా, ఎవరు తండ్రిరా? పక్షులుగా తండ్రి, మనకు తండ్రి. నీవే మా తండ్రిని వెంబడించావే, ఆ తండ్రి ఎక్కడున్నాడు? పరలోకమందున్న తండ్రి. పరలోకమందున్న తండ్రి నిన్నేం చేస్తాడట? వాటిని పోషించుతున్నాడు కనుక నిన్ను పోషిస్తాడు. పోషించబడ్డావు కాబట్టి ఇంతవరకు నడిపించబడ్డ బ్రతికం. మా ఆయుష్కాలానికి, ఆరోగ్యాన్ని ఆయన ఏం చేస్తాడు? దినదినం ఆయన పోషిస్తున్నాడు. యెహోవా పోషణలో నీకు క్షేమం కలిగింది. పరలోకపు తండ్రి మనం చేస్తాడు. మా ఒక బిడ్డను తండ్రి ఎట్టయితే పోషించాడో నిన్ను కూడా బలమిచ్చి అలాగిచ్చి నేనేం చేస్తాడు? మరి ఆయన కృతజ్ఞతగా బ్రతకాలి మనం. ఆయన కొరకు నా తండ్రిని గురించి నువ్వు చెప్పాలి. ఈ తండ్రి నీకు ఇంత చేశాడు ఇన్ని సంవత్సరాలు, ఆ తండ్రికి నువ్వేం చేస్తున్నావు? ఆ తండ్రి బాధ్యత నువ్వేం చేస్తున్నావు? కూతురైన తల్లి అనుకోండి, ఈ లోకం విడబడితే వాళ్ళ బాధ్యత ఏం చేస్తారు? వాళ్ళు చేస్తారు. ఒకవేళ ఇంకా ప్రేమ ఎక్కువైతే వారి జ్ఞాపకార్థంగా సంవత్సరం రోజు ఒక దేవుని నమ్మిన వారు దేవుని ఆదరణ కూడికను బట్టి, కృతజ్ఞత కూడిక లేక స్తుతి కూడిక పెట్టి కార్యాలు చేస్తారు. లోకంలో విన్న విషయాలు ఇవన్నీ కూడా. అయితే మన తండ్రి పరలోకం ఉన్నాడు కాబట్టి ఆ తండ్రిని గురించి భూమి మీద ఉన్నప్పుడే నా తండ్రిని గురించి, మీ తండ్రి గురించి ఏం చేయాలి? మన తండ్రి గురించి ప్రకటించాలి, ప్రచురించాలి. నా తండ్రి నాకు లేకపోతే, అమ్మా ఈరోజు మనకందరికి కానీ భూమి మీద తండ్రి లేకపోతే మన జీవితాలు ఉండేదా? లేదు. ఇది భౌతికం. పరలోకపు తండ్రి ఎక్కడికి వస్తాడు? పరలోకం ఇచ్చాడు కనుక ఆయన పేరేం పేరు పెట్టారు? పరలోకపు తండ్రిని పెట్టాడు. భూమి మీద తల్లిదండ్రుల కంటే పరలోకమున్న తండ్రి యుగయుగాలు ఉంటాడు. ఆయన తరతరాలు ఉంటాడు. ఆయన నిత్యం ఉండే దేవుడని మనం చదువుకున్న అనాది మొదలుకొని మాకు తండ్రివి నీవే, అనాది కాలం మొదలుకొని. ఈ తండ్రి ఏం చేస్తాడో తెలుసా? పోషించే తండ్రి. ఎన్ని సందర్భాల్లో ఆకలి దప్పులో ఉన్నావేమో, ఎన్ని సందర్భాల్లో అవసరం కొరకై ఆరాట పడ్డావు డబ్బు విషయంలో. దేవుడు ఏదో ఒక రూపంలో నేనేం చేశాడు? అమ్మా ఒక పూట పస్తుంటే పెట్టే దినాలు కొరత అయిపోయింది. ఈరోజు నీ స్థితిగతులు బట్టి అమ్మా నువ్వు పస్తున్నావు రా నా ఇంట్లో తినని పిలిచేవారు ఎవరున్నారో? దేవుడైనా నేను వదలక పక్షిని కాపాడినట్లుగా నీ కుటుంబాన్ని, నిన్ను, నీ సంసార జీవిత ప్రయాణాన్ని ఆ తండ్రి నేను పోషిస్తూనే ఉన్నాడు. గుర్తుపెట్టుకో. ఈ కుటుంబానికే కాదండి,
ఇక్కడ ఉన్న వారందరి జీవితాలకు అర్థం చేస్తే యేసయ్య నా కుటుంబాన్ని కూడా నువ్వేం చేస్తున్నావు, పోషిస్తున్నావు కదా ప్రభువా, ఇంతకాలం పోషిస్తున్నావు, ఇది ముదురుకుని పోషిస్తావు, ఇక రాబోయే రోజులు కూడా ఎందుకో తెలుసా, నా తండ్రి నాతో ఉన్నాడు. యేసయ్య తండ్రి మనతో ఉన్నందువలన మనం ఏమవుతాం, పోషించబడతాం అని గుర్తుపెట్టుకోవాలి. కొడుకు తండ్రి బాధ్యత ఉన్నంతవరకు తండ్రి ఏం చేస్తాడు, ఖచ్చితంగా కొడుకుని పోషించాల్సిందే. ఏ రూపమో ఏ సహాయమో ఆలోచిస్తున్నారా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు గమనించండి, అనుకోకుండా వాన వచ్చింది, కొడుకు స్కూల్లో ఉన్నాడు, ఇప్పుడు తండ్రి పోలేడు, ఏం చేస్తాడు, ఒరే ఒరే నువ్వు వానను తడువురా అని వదిలేస్తాడా? ఏ రూపంలో ఒక రూపంలో. ఇప్పుడు ఏందండి మా ఫోన్పేలో డబ్బులు కొట్టామంటే బండే కావాలా, కారే కావాలా, ఏం కావాలా, ఆడపోయి ఆడ నిలబడుతుంది, నీట్గా తీసుకుని వస్తుంది. తండ్రి అయ్యో నా బిడ్డ తడిచిపోతాడేమో, అయ్యో నా బిడ్డ దగ్గర నేను పోలేని, ఏ మార్గంనా తండ్రి చేస్తున్నాడు అంటే ఇప్పుడు తండ్రి క్షేమ భద్రత చేస్తాడా లేదని. మా వాడు రాలేదు, స్కూల్ ప్రిన్సిపల్కి ఫోన్ చేసి మీరు వదలండి సార్ అని చెప్పాను నేను, పాప అయిందే చదిలాడు. అర్థమైందా? ఫ్రెండ్షిప్ని బట్టి వదలగలుగుతారు కదండి. ఆలోచన చేయాలి. దేవుని వాక్యంలో రాయబడినట్టుగా పోషించబడుతున్నాం మనం, ఆరోగ్య విషయంలో పోషించబడుతున్నాం, జీవిత విషయంలో పోషించబడుతున్నాం, బ్రతుకు విషయంలో పోషించబడుతున్నాం. ఎవరిని బట్టి? పరలోకమందున తండ్రిని బట్టి మనం పోషించబడుతూ ఉన్నాం. ఆ టయానికి దేవుడు మనకు ఆహారాన్ని ఏ రూపంలో ఒక రూపంలో మనకు ఇస్తూ ఉన్నాడు. అన్నం లేక అలమటించేవారు ఈ భూమి మీద ఎంతోమంది కోకుళ్ళగా ఉన్నారండి, కోకుళ్ళగా ఉన్నారు. ఇక్కడ ఎందుకు ఆలోచిస్తున్నాం, రేపు ఎలా గడవాలని మనం ఆలోచించాల్సిన అవసరం. నా ప్రభు నాకున్నాడు, ఆయన నాకు సహాయం చేస్తాడు. కాబట్టి పరలోకమందున్న తండ్రి మళ్ళీ ఏం చేస్తున్నాడు, పోషిస్తున్నాడు. అందుకే నిత్యుడాగు తండ్రి, నిరంతరం ఉండే నిత్యుడాగు తండ్రి ఆయన మనకు. మన తండ్రిని మనం కలిగి ఉన్నాం కాబట్టి ఇప్పుడు మనం పోషించబడుతూ ఉన్నాం. ఇక్కడ మత్తయి సువార్త 25వ అధ్యాయము 34 వచనం చూద్దామండి. 1 పోషించే తండ్రి అని చూస్తున్నాం. ఆ తర్వాత 25:34 నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి. చాలు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా ఎక్కడికి రావాలా, రండి, పరలోకానికి రండి. ఇక్కడ రాయబడిన మాట మీరు ఆలోచించాలి, మీరు చెప్పచ్చు ఆన్సరు. తండ్రి చేత అమ్మ ఆశీర్వదించబడిన వారలారా అంటే అర్థం ఏంటో తెలిసిన, యేసు ప్రభువున మీరు పిలకాలు ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉండకూడదు, దిగజారి బ్రతుకులో ఉండకూడదు. మనం అంచెలు ఏమవ్వాలి, ఆశీర్వదించబడితే చుట్టూ ఉన్న వారికి నువ్వు రోల్ మోడల్ అవ్వాలి. అందుకే నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా బయట ఎందుకు మీరు లోపలికి రండి. బైబిల్ ఇంకో మాట కూడా, యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా బయట నిలువనేలా లోపలికి రా. ఎక్కడికి రమ్మన్నాడు ఆయన, రా లోపలికి రా. ఒకసారి టీవీలో జోషన్న గారు ప్రభునందు నిద్రించినటువంటి దైవ సేవకులు గొప్ప సేవ చేసిన వారు, ఎవరొస్తు నిద్రలేస్తేనే బయటపోతాడు. నాయనా ఎవరొస్తుడా ఏమైనప్పుడు వెళ్ళిపోతున్నావు అన్నాడు. ఆగాడు. ఏమండి ఆడపోతాడు. టీవీలో తెల్లవారితో సమాధాన సమయం అనే ఛానల్లో దైవ సేవకులు వాక్యం అందిస్తూ ఉంటే మా ఇంట్లో జరిగిన విషయం చెప్తున్నాను. నేను రక్షించబడినట్టు 9 ఏళ్ళు 23 సంవత్సరాల క్రితం చెప్తాను ఈ కథ. నేను నిద్ర లేస్తాను, పోతాడు. బాబు ఎవరొస్తుడా ఏమైనా వెళ్ళిపోతున్నావు ఒకసారి ఆగయ్య అన్నాడు. ఆగాడు. అర్థమవుతుందా? అప్పుడు దేవుని వాక్యం చేత ఎంత హెచ్చరించబడాడంటే ఆ మాట ద్వారా వాళ్ళు ఏమైనంటే ఆదరించబడుతున్నారు. దేవుని వాక్యం మన జీవితాలలో ఆదరించబడి పోషించబడేటట్టుగా దేవుని వాక్యం చేత మనం నింపబడుతున్నాం. ఆశీర్వదించబడే వారిగా ఉన్నవా, నువ్వు బయటికి ఎందుకు వెళ్ళిపోతున్నావు, లోపలికి రా. కొంచెం దేవుని వాక్యం వినే కొద్దికి బయట పోతున్నాడు. ఏం చేయడా, లోపలికి వచ్చి నిలబడి కొంచెం విన్నాడు. దేవుని దగ్గరికి రాయ్యా ఎవరొస్తుడా అని పిలవబడిందమ్మా. మన పాపాలు కడగబడితే, మన పాపాలు పశ్చాత్తాపం కలిగితే, యేసుక్రీస్తు దేవా నేను పాపిని నమ్ముకుంటే పరలోక భాగ్యం ఉంది. అలాంటి వారు ఎక్కడికి వెళ్తారు, తండ్రి రాజ్యానికి వెళ్తారు. అదే దేవుని వాక్యం ఆశీర్వదించబడిన స్థలం. అది అనీతిమంతులు ఉండే స్థలం కాదు, పాపాత్ములు ఉండే స్థలము కాదు, ఈ లోక భోగాలతో ఉండే స్థలం కాదు. అది పరిశుద్ధతో నింపబడిన స్థలం. ఏ స్థలం? తండ్రి ఇంటి స్థలం. అక్కడ ఎక్కలాగుంటుందంటే దేవదూతలు భయపడుతున్నారు. ఎవరు చూడలేక, దేవుని చూడలేక తమ ముఖమును రెక్కలతో కప్పుకుంటున్నారు.
అంత పరిశుద్ధమైన స్థలం అది. అటువంటి పరిశుద్ధుడైన తండ్రి నీకు ఏమయ్యాడు? ఒక తండ్రి అయ్యాడు. ఎంత భాగ్యం, ఎంత ధన్యత. మీకు ఇంకా బాగా అర్థం ఏమండి? లోకల్ ఎలా అనుకోండి, అర్థం చేసుకోండి. ఒక సీఎంకే టక్మని మన ఊరో అల్లుడయ్యాడు అనుకుందాం. అది ఏ సీఎమోనా కానీ లేండి, ఊరంతా బా సీఎంకి అల్లుడైపోయాడప్పా, ఇంకేం బావాడిక అంటారు లేదండి. ఒక సీఎంకి అల్లుడైతే ఊరంతా నాంతా ఉందే, మరి జిల్లా దేశమే మన భారతదేశంలో ఉన్నవారు పొలాలింటి అల్లుడు అని చెప్పుకుంటున్నారే. సృష్టికర్తన తండ్రికి మన పిల్లలయ్యామంటే మన గురించి ప్రపంచాలు చెప్పుకుంటాయి. ఎంత భాగ్యవంతులు మనం. ఆ భాగ్యం ఊరి మన తండ్రి ఊరా. ఒకరు ఫర్ ఎగ్జాంపుల్, బాబు నేను స్కూల్లో పిల్లకాయలు అడుగుతాను, మీ నాయన ఏం చేస్తాడయ్యా? సార్ మా డాడీ కలెక్టర్ అనుకో. ఏమండి, నేను నిజంగా ఒకరిని అడిగాను. ఇటీవల నేను దాదాపు ఒక 2 నెలల ముందు కలెక్టర్ కొడుకు ట్యూషన్ చెప్పాను. నేను నాకు తెలియదు వాళ్ళ కొడుకు కలెక్టర్ వాళ్ళ తండ్రిని. బాబు మీ నాయన ఏం చేస్తాంటే, సార్ మా డాడీ కలెక్టర్ సార్ అన్నాడు. అసిస్టెంట్ కలెక్టర్. ఊరే నిజం చెప్పరు, జోక్ లేదన్నాను. ఐఎమ్ సీరియస్ సార్, నాట్ ఎ జోక్ అన్నాడు వాడు. నేను నిజం చెప్తాను సార్, మా నాన్న కలెక్టర్. ఇంకా నేనేం మాట్లాడకపోయినా, ఒక కలెక్టర్ కొడుక్కి చదువు చెప్తున్నాం. అర్థమవుతుందా? ఎంత షాక్ అనిపిస్తుందండి. ఎంత చెప్పుకుంటాడు, గర్వంగా చెప్తాడు, నాకు మా డాడీ కలెక్టర్. ఎంత ఎట్లా చెప్పండి అసలు. ఆ కథే, ఆ విధానమే వేరు. ఫర్ ఎగ్జాంపుల్ అన్నాను అనుకోండి, టక్మని బండి ఆపితే, సార్ నేను ఎస్ఐ కొడుకు సార్ అంటాడు. చెప్తాడు చెప్పడా? మీ నాన్న పేరేమయ్యా? పలాని పేరు అంటే ఓకే వెళ్ళినానా, నిజమా? ఓ పలానా. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక తండ్రికి ఏముంది? ఒక విలువ ఉంది. ఆ విలువ నువ్వేం చేయాలి? ఆ విలువను నువ్వు కాపాడుకునే స్థాయిలోకి రావాలంటే ఆయన పరిశుద్ధుడైన తండ్రి కాబట్టి ఆ స్థాయిని నువ్వు కాపాడుతూ రావాలి. దాని అర్థం అది. పరలోకమందున్న తండ్రి దగ్గర ఆశీర్వదించబడినారా, మీరు ఇంకా ఎందుకు బయట లోపలికి రండి. కుడి చేతున్న వారు ఏమండి దేవుని చేత ఏర్పరచబడినారు, ఎడమ చేతున్న వారు విసర్జించబడిన వారు, గొర్రెలు మేకలు వేరు చేయబడినట్లుగా. కాబట్టి ఒకటి పోషించే తండ్రి, రెండవది ఆశీర్వదించే తండ్రి. మూడవ విషయం చెప్తారండి. లూకాసు వార్త 4వ అధ్యాయం, ఒకసారి 6వ అధ్యాయం 3వ వచనం చదవమా? 6:36. లూకా 6:36. ఏం బట్టే? కాబట్టి నీ తండ్రి ఎలాంటి వాడంట? కనికరము గలవాడై. అది ఇప్పుడు మీరు చెప్పండి, ఏ తండ్రి? యేసయ్య కనికరిస్తే మనకి మాత్రం ఉన్నామండి. చెప్పుకోవాలి, మా తండ్రి అసలు మన భాషలో బట్టి మా తండ్రి మంచిగా ప్రేమిస్తాడండి. మా డాడీ సూపర్ హీరో. ఒక కొడుక్కి తన తండ్రి ఏమవుతాడు? హీరో, నాట్ ఏ జీరో. మనం తండ్రులు బిడ్డలకి ఏ స్థాయి ఇవ్వాలంటే ఒక హీరో స్థాయి ఇవ్వాలి. నిన్ను కూర్చి చెప్పుకునే తండ్రిగా బ్రతకాలి. మా నాయన ఉన్నాడే చూడు ఎందుకులే అనకూడదు. తండ్రి స్థానం ఒక విలువైనదిగా బ్రతకాలి. ఇంతకుముందు చెప్పాం, కుమారుని స్థానం కూడా విలువైనదిగా ఉండాలి. కుమార్తె స్థానం కూడా. ఇక్కడ ఇద్దరు తేడా ఏమి లేదు. తండ్రి ఎంతో కుమారుడు కూడా అంతే. తండ్రి బాగుంటే బిడ్డలు బాగుంటారు, తల్లి బాగుంటే బిడ్డలు బాగుంటారు. తల్లి సరిగ్గా లేకపోతే, తండ్రి సరిగ్గా లేకపోతే బిడ్డలు కూడా అంతే. ఆలోచనండి, అర్థమవుతుందా? దేవుని వాక్యం చేత మనం రాయబడినట్టుగా ఇక్కడ ఈ తండ్రి ఎలాంటి కనికరం అన్నాడు. దీనికి మరొక పదం అంటే, దీనికి పర్యాపదలో జాలి లేక దయ అని చెప్పచ్చు. దయగల తండ్రి, జాలి పడే తండ్రి. 103వ కీర్తన చూడండి, దీనికి అనుబంధ వాక్యం కీర్తన 103:13. 103:13. అది తండ్రి తన కుమారుల జాలి పడినట్లు, అది భయభక్తులు గలవారి ఎడల జాలి పడతారు. ఈ తండ్రి ఎలా అంటే కనికరం, జాలి కలిగినటువంటి తండ్రి. అంటే తండ్రి నువ్వు కలిగి ఉన్నావు. ఇప్పుడు మనం ఎలాంటి వారు ఉండి, మన దరిద్రులు ధన్యులమా? అసలు కనికరించబడుతున్నాం. తండ్రి ప్రేమ కోపమైతే, తండ్రి ప్రేమ ఆవేశమైతే బిడ్డ వారవలేడు, తట్టుకోలేడు. కొంత సందర్భాలు తండ్రి కోపం కొడతా ఉంటే పక్కన వాళ్ళు కూడా భయపడు, ఏందనైనా అట కొట్టేస్తున్నా బిడ్డనే అంటాం. ఆ కోపం ఆవేదన కావాలని కాదు, వాడు చేస్తున్న క్రియలు వల్ల సరిగ్గా లేనప్పుడు, వాడి ప్రవర్తన సరిలేనప్పుడు, వాడు బ్రతుకు సరిలేనప్పుడు, సరైనటువంటి క్రమంలో వాడు ఉన్నప్పుడు, అందుకే బెత్తము గద్దింపుకి కుమారుడికి
జ్ఞానం ఎత్తుకోవాలి. కట్టి ఎత్తుకోండి ఒకసారి ఒక ఆయన, ఆ తర్వాత పిల్లలు అడ్రస్ లేకుండా పోయినారు. అర్థమైందా? కొన్ని సందర్భాలు పిల్లలు కట్టి ఎత్తుకుంటే భయపడతారు. ఇంకంతే. కొన్ని స్కూల్లో చూడాలి, రే నన్నుకో జలపాతాలు వచ్చేస్తాయి వాళ్ళకి, ఇంకేం చేయలేం. కొంతమంది భయపడేవారు ఉన్నారు. దేవుని వాక్యంలో రాయబడుతుంది, మన తండ్రి కనికరం చూపిన తండ్రిగా ఉన్నాడు. మనం ఎంత భాగ్యవంతుడు. ఆ రోజులు దేవుడు కనికరం చూపాడు. ఎంతోమంది ఏ కనికరం అంటే మనం బాగాలేనప్పుడు ఏం చేసేవాడండి? జాలిపడేవాడు. మనం తినకపోతే ఆయన చేశాడు, తినిపించేవాడు. మనకు బాగాలేదంటే మన బాగోగులు చూసే తండ్రి. ఈ తండ్రి మనకుంటే మనం ఎంత ధన్యులు. మరి ఈ తండ్రి కౌగిల్లో మనం ఒదిగించబడాలి కదా, ఈ తండ్రి కౌగిల్లో మనం ఎదగాలి కదా, ఈ తండ్రి కౌగిలో వెళ్ళాలి కదా, ఈ తండ్రి కౌగిలో మనం సాగిపోవాలి కదా. అందుకే మనకి ఏ తండ్రి పేరు బైబిల్ యెషయా 9:6 నిత్యుడగు తండ్రి. ఎందుకు ఆ పేరంటే ఈ క్యారెక్టర్ ఆయనలో ఉంది. మనం వదిలేస్తాం, నాకు వద్దు బా, ఎవడు కనుక్కోమని నేను పొడుస్తాను బా అంటాడు. ఎవరా? అది కొడుకు. కానీ తండ్రి రే ఏడికి పోతావు రే, సరేరా నీకు కావాల్సింది తీసుకోరా, నీకు కావాల్సింది తీసుకోరా అని అంట. ఆలోచన చేయి. దేవుని వాక్యంలో బిడ్డ దూరమైన తన తండ్రి దూరం చేసుకోండి. బైబిల్ గారు తెలుసు, తప్పిపోయిన కుమార కథ ఇందులో బయట వద్దాం. తండ్రి దూరమైన తిరిగి వస్తే ఆ తండ్రి ఏం చేసుకోడు? కనికరపడి. బైబిల్ ఉందా లేదా? లోకాసువార్త 15వ అధ్యాయం చదివితే చాలు. కనికరపడ్డాడు. దూరం చూస్తే వాడిని చూసి కనికరపడి వాడి మీద మెడ మీద బుద్ధి పెట్టుకొని ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి మనకు తొడిగించండి, ఉంగరం పెట్టండి, చెప్పులు తొడిగించండి. తండ్రి దూరమైన అంటే పిల్లవాడు దూరమైన తండ్రి చూసి తట్టుకోలేక చేర్చుకొని కనికరించాడు. అదండి తండ్రి మనస్సు. తండ్రికి ఉన్నటువంటి మనసు బిడ్డకు రాదు. ఏమి రాదు? బిడ్డలకు రావు. తండ్రి మనసు వేరు, తల్లి మనసు వేరు. వాడు ఎలాంటి వాడైనా సరే పోనీ మనోడే కదా, మన రక్తంగా ఓర్చుకొని సహించి వాడు పాలన ఏం చేస్తాడు? చూసేవాడు. అందుకే మన తండ్రి ఎవరు తెలుసండి? వీటన్నిటికంటే మించిన తండ్రి పరలోకమందున్న మన తండ్రి. ఈ తండ్రి వాక్యం మనం వింటున్నాం అంటే మనం ఎంత ఎంత భాగ్యవంతులం. ఈరోజు మా తండ్రి మాకున్నాడు, మా దేవుడు మమ్మల్ని చూసుకుంటాడు, మా తండ్రి మాకున్నాడు, పరమ తండ్రి మాకున్నాడని ఒక ఆనందం, ఒక నిరీక్షణ. ఆ తండ్రి మన జీవితాలు కలిగి ఉండాలంటే మన జీవితాలు మనం ఎలాగ ఉండాలో ఆలోచించాలి. ఆ తండ్రి యొక్క మనస్సు చూడండి. ద్వితోపదేశకాండం 6వ అధ్యాయం 24 వచనం. ద్వితోపదేశకాండం 6:24. ద్వితోపదేశకాండం 6వ అధ్యాయం 24 వచనం చదువునా. మనకు నిత్యము మేలు కలుగుటకై, అది నిత్యము మనకు మేలు కలగాలని మనల్ని ఇంకా ఏం చేస్తాడంట? బ్రతికించుచున్నాడు ఆయన. ఈ తండ్రి మనల్ని ఏం చేస్తాడంటే తను ఏమండి బ్రతికిస్తాడు. మీకు తెలుసలేదు, కొన్ని సందర్భాల్లో బిడ్డ ఇంటికి వచ్చినప్పుడు ఒకరే అన్నం ఉన్నదనుకోండి, తన అన్నాన్ని ఏం చేస్తాడు? బిడ్డకి ఇచ్చి తన పస్తులు ఉన్న దినాలు ఉన్నాయి. నువ్వు బ్రతకడానికి కొరకై తన బ్రతుకు తెరువును కూడా కొన్ని సందర్భాల్లో తెంచుకుంటాడు అన్నమాట. అది తండ్రి యొక్క మనస్సు. తండ్రి యొక్క కుటుంబానికి ఒక రోల్ మోడల్గా ఉండాలి. మన తండ్రి మనకందరికి ఒక మాదిరి పాఠం. ఈ తండ్రి పరలోకమందున్నాడు కాబట్టి మన తండ్రిని మనము ఘనపరచదగినటువంటి బజ్జులం. ఈ తండ్రిని మనం కలిగి ఉన్నాం, ఈ తండ్రిని మనం ఆరాధించగలుగుతున్నామంటే దేవుడిచ్చట మహాకృప భాగ్యం. అందును బట్టి ఆయన మనం ఎంతగానో స్తుతించ ఘనపరచ బజ్జులం. ఇట్ట తండ్రి విషయంలో మనం ఎలా ఉండాలి? ఇంతగా పోషిస్తూ, ఇంతగా దీవిస్తూ, ఇంతగా కనికరిస్తూ, ఇంతగా మేలు చేస్తూ, ఇంతగా మనం బ్రతికిస్తూ, ఆయన రాజుగా, ఆయన తండ్రిగా మనకు ఉంటున్న దేవుడి తండ్రి విషయంలో నీవు నేను ఎలాగ ఉండాలి? 125వ కీర్తన మొదటి చరణం. కీర్తన 125:1. కీర్తన గ్రంథం 125వ కీర్తన మొదటి చరణం. యెహోవా యందు అది ఇక్కడ గమనిస్తున్నారా? నిత్యము నిలుచు సియోను కొండవలే మనం ఉండాలి. ఎవరు ఉంటారో అలాగ ఉంటారంటే నమ్మిక ఉంచిన వాళ్ళ అర్థం. ఈ కుటుంబంలో ఆ రోజు మొదలుకొని ఈనాటి వరకు ఎట్టున్నారు వీళ్ళు? నిత్యము నిలుచు
ఎట్టున్నారా కొండలాగుండారు.